For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ టీవీ సుధాకర్ రెడ్డి గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, ఈ మధ్యన ఏజ్తో సంబంధం లేక ప్రతి ఒక్కరూ థైరాయిడ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. అసలు మెయిన్గా థైరాయిడ్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? నమస్తే అండి. ఇది మనం ఇంచుమించులో 10 సంవత్సరాలుగా మనం ఒక ఆయుర్వేదిక్ దాంట్లో మనం వర్క్ చేయడం జరిగింది. థైరాయిడ్ దాని మీదే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ మేము చాలామంది పేషెంట్కి ఇస్తూ ఉంటాం. ఫ్లవర్ థెరపీస్ రెమెడీస్ అని ప్లస్ దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట అండి. దాంట్లో ఎవరికైనా కూడా ఎగ్ చికెన్ మానిపించిన వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ స్లోగా తగ్గుముఖ మొదలటం చూసామండి. ప్లస్ ఏంటంటే క్యాబేజీ కాలీఫ్లవర్ తినరు, కామనే, కానీ మెయిన్ చికెన్ ఎగ్ తినకూడదండి. తింటే వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. చాలామంది అది గమనించరు. ఇది మన పౌల్ట్రీ ఎగ్ చికెన్ వల్ల ఏంటంటే హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోతాయండి. అప్పుడు జెంట్స్లో కూడా కొన్ని డిజార్డర్స్ రావడానికి కూడా ఈ చికెన్ ఎగ్గే కారణం అండి. అది మనం నాన్ వెజ్లో వేరే తీసుకోవచ్చు, కానీ ఎగ్ చికెన్ తీసుకుంటే మటుకి థైరాయిడ్ పేషెంట్లో తగ్గవు. సార్, మరి ఎవరైతే ఈ ప్రాబ్లం థైరాయిడ్తో ఫేస్ చేసే వాళ్ళకి ఆయుర్వేదిక్లో మంచి హోమ్ రెమెడీస్ చెప్పండి సార్. ఆయుర్వేదిక్లో చాలా రకాల మందులు ఉన్నాయండి. ఆ మందులు అంటే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటారు. అది చెప్పడం మనం పద్ధతి కూడా కాదు. నేను జనరల్గా వాళ్ళకి ట్యాబ్లెట్స్ పెరగకుండా ఉండటానికి, ఎంసీజీ పెరగకుండా ఉండటానికి మంచి హోమ్ రెమెడీ చెప్తానండి. రెండు రకాలుగా వాడుకోవాలి అంతే. ధనియాలండి, ఇవి ధనియాలు అందరికీ తెలుసు. పొద్దున్నే ఒక స్పూన్ ధనియాలు దంచి డికాషన్ చేసి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ క్లీన్ అవుతుందండి. ఇలాగా తీసుకుంటాం వల్ల ఏమవుతుంది, లేడీస్లో చాలామంది ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకుండా కూడా బయటపడతారండి ధనియాల డికాషన్ వల్ల. దాంతోపాటు మనకి ఏంటంటే పొద్దున్నే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎంటీ స్టమక్ తీసుకుంటాం. వేసుకున్నప్పుడు లివర్ మీద లోడ్ పడుతుందండి. ఆ లివర్ మీద లోడ్ పడకుండా ఉండటానికి నేల ఉసిరి చూర్ణం అండి. ఇది మన ఆయుర్వేద పచారీ దుకాణాల్లో దొరుకుతుంది. ఇది నేల ఉసిరి చూర్ణాన్ని 1 టీ స్పూను చూర్ణం, కొంచెం జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ, ఒక 3 మిరియాలు కలిపి ఆల్టర్నేటివ్ చేసి తీసుకుంటాం వలన మీకు ఏంటంటే లివర్ మీద లోడ్ పడకన్నా టీఎస్హెచ్ పర్సంటేజెస్ తగ్గుతాయండి. ఇలా చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లాంగ్ రన్లో ట్యాబ్లెట్లు పెరగకుండా ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే లివర్ మీద లోడ్ పెరిగి కలిసి వాళ్ళ ట్యాబ్లెట్లు పెరిగిపోతూ ఉంటాయి. మనం హైపోథైరాయిడ్ ఉంటుంది, కొంతమంది లావ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు లావ్ అవ్వకన్నా కూడా కంట్రోల్ అవ్వడానికి ఈ నేల ఉసిరి చూర్ణము, జీలకర్ర ఇది ఉపయోగపడతాయండి. ఈ విధంగా చేసి నేను చాలామందికి థైరాయిడ్ ట్యాబ్లెట్లు కంట్రోల్లో పెట్టి ట్యాబ్లెట్ కన్జంప్షన్ తగ్గించాను, అంటే యూసేజ్ తగ్గించాను. ఈ విధంగా ఎప్పుడైతే ఎవరికైతే థైరాయిడ్ స్టార్టింగ్లో ఉందో వాళ్ళు ముందుగా ఆయుర్వేదిక్ వస్తే ట్యాబ్లెట్ల వైపు వెళ్ళకన్నా కూడా మనం కంట్రోల్లో పెట్టచ్చండి. సార్, మరి ఇప్పుడు మీరు చెప్పింది ఏ టైంలో తీసుకోవాలి? ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. పొద్దున్నే చాలామందికి 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ తాగే అలవాటు ఉంటుంది. తాగేసిన పావు గంట తర్వాత ఈ డికాషన్ తీసుకుని ఇది అరగంట తర్వాత టిఫిన్ తినాలండి. చాలామంది కాఫీ టీలు తాగుతారు. ఆ కాఫీ టీలు తాగే అలవాటు ఉంటే టిఫిన్ తిన్న తర్వాత తాగాలి. ఈ డికాషన్ తీసుకున్న తర్వాత కాఫీ టీలు తాగొద్దు. తిన్న తర్వాత తాగొచ్చు. మళ్ళీ తాగొద్దు అన్నాం అనుకోండి మన మాట, చాలామంది ఇది అవుతారు. అది ఇలా మనం చేసుకుంటాం వల్ల చాలా ట్యాబ్లెట్ కన్జంప్షన్ పెరగకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నేను చాలామంది థైరాయిడ్ పేషెంట్లు ఈ రెమెడీస్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో వాడట్లేదండి. ఇలా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ 2 ఉంటారు. హైపర్ థైరాయిడ్లో లావ్ అవుతారు, హైపోలో సన్నబడతారు. ఆ సన్నబడిన వాళ్ళకి ఏంటంటే నేను అశ్వగంధ చూర్ణం ఆవు పాలతో చేసింది ఇస్తానండి. వాళ్ళ వెయిట్ తగ్గిపోతూ ఉంటారు అనమాట. అంటే వెయిట్ ఇంక్రీజ్ కారు, వాళ్ళు వెయిట్ ఇంక్రీజ్ అవుతారు, వాళ్ళకి గుండె దడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడతారు. ఎవరికైనా కూడా లివర్ని యాక్టివేట్ చేయాలండి ఈ థైరాయిడ్ పేషెంట్లో. సార్, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా చిన్నోళ్ళు కూడా చాలా తొందరగా ఓవర్గా వెయిట్ ఉంటున్నారు కదా సార్. సో అలా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఈ థైరాయిడ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. మరి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చా సార్? ఇది నేల ఉసిరి అన్నది మన ప్రకృతి వచ్చిన వరం అండి. ఇది మామూలుగా ఏంటంటే చాలామంది పొలాల్లో
అవగాహన లేక ఏం చేస్తారంటే ఆ గట్లకి కలుపు మందులు యాసిడ్స్ అవి కొడుతూ ఉంటారు. ఈ విధంగా మనం నేల ఉసిరిని యూజ్ చేసుకుంటే పర్యావరణం కూడా బాగుపడుతుందండి. అంటే వాళ్ళకి దాని వాల్యూ తెలియక మిస్యూజ్ చేస్తున్నారు కదా. ఈ విధంగా మనం నేల ఉసిరిని మన డైలీ లైఫ్లో ఈ విధంగా తీసుకుంటాం వల్ల ట్యాబ్లెట్ల కన్జంప్షన్ నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అన్నీ నేను ప్రాక్టికల్గా చాలామంది రిపోర్ట్స్ కూడా నా దగ్గర పెట్టుకున్నా. ఎవరో ఒకరు అడుగుతారు కదా, మనం ఇంత ధైర్యంగా చెప్పామంటే అడుగుతారన్న ఉద్దేశంతో నేను వాళ్ళు కూడా స్టాఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం చెప్పండి. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తాగొచ్చా సార్ ఇది? ఎవరైనా కూడా తాగొచ్చు. పిల్లలు అయితే మటుకు ఒక 1/2 టీ స్పూన్ ఇచ్చుకోవాలండి అంతే. ధనియాల కషాయం పిల్లలకు చాలా మంచిదండి. ఈ నేల ఉసిరి కషాయం వాళ్ళు తీసుకోలేరు, అందు గురించి వాళ్ళకి ఏంటంటే 1/2 టీ స్పూన్ ఇచ్చుకోవాలి మనం అంతే. ధనియాల కషాయం వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏంటంటే పైత్య రోగాలు అంటారు, పొద్దున్నే లెగ్గాను వామిటింగ్ చేసుకుంటాం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి మన ధనియాల కషాయం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. పూర్వం నుంచి కూడా చాలామంది కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ధనియాల టీయే తాగుతారు. అది ధనియాలు అన్నది ఎప్పటి నుంచి పూర్వం నుంచి వచ్చిన మనకి ట్రెడిషన్ అండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.